ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, చింతపండు, ఉప్పు. ఫస్ట్ మినపప్పు తీసుకుని ఇలా మందపాటి నాన్ స్టిక్లో కానీ మన బాండీలో కానీ వేసేసి వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పోసుకోవాలి. చల్లారుతుంది ఈ లోపల. ఈ శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు కూడా వేసి వేయించాలన్నమాట. ఇదిగోండి, ఇవి కూడా బాగా ఎర్రగా ఇలా వేగిన తర్వాత అదే ఇందాక శనగపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసేసి వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 కప్పులు ధనియాలు వేసేసి వీటిని కూడా చక్కగా వేగనియాలి ఎర్రగా. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ధనియాలు కూడా మనం ఇందాక తీసుకున్న ప్లేట్లు శనగపప్పు మినపప్పు వేసిన దానిలో పెట్టేసేసి ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న ఎండుమిర్చిని వేసి వేయించేసుకోవాలి. ఈ వేడివేడి దానిలోనే వేసేసుకుని ఈ చింతపండు ఇట్లా వేసేసి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి. రుచి కోసం కొంచెం ఒక పావు స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. వీటిల్లోనే చాలా బాగుంటుందండి. జీలకర్రను ఈ వేడి వాటి మీద చిటికెడు ఇంగువ అనేది మన ఇష్టం, ఆప్షనల్. రుచి చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే, అందుకని నేను కొంచెం ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడే ఉప్పు నేను ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకొని దీన్ని ఒక గాజు సీసాలకు ఎయిర్ కంటైనర్లో తీసేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇదిగోండి, ఎంతో రుచికరమైన కారపొడి రెడీ అన్నమాట.